ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులని మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని మహా గొప్ప కృపను బట్టి ఆయన మనకు అనుగ్రహించిన క్షేమానికై ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం హెబ్రీలకు రాసిన పత్రికను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం నుంచి సంగతులు మనం నేర్చుకుంటున్నాం. ప్రభు మనకి నేర్పిస్తున్నారు, అందుకే స్తోత్రాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మనం మొదటి నుంచి చదువుకుందాం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇతడెంత ఘనుడో చూడుడి. మూలపురుషుడైన అబ్రహాం అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిలో మీరు మాకు అనుగ్రహించిన రక్షణకై స్తోత్రాలు. అనుదినము మీ సందేశాన్ని ఇస్తూ జీవింపజేస్తున్నారు, అందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని వాక్శక్తిని దయచేయమని యేసు ప్రభువుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఈ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదకు అని, నిరంతర యాజకుడు అని మనం చదువుతూ ఉన్నాం. నిరంతర యాజకుడు యొక్క అవసరము ఏంటి అనంటే, ఇదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 11వ వచనంలో నిత్యమైన విమోచనము అని అన్నాడు. ఈ హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన వారందరూ పరలోక సంబంధమైన జీవాన్ని జీవించడం కొరకు పరలోకంలో ఉన్న యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి నేర్చుకుంటున్నాం. మన ప్రధాన యాజకుని గురించి మనం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం మన ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అర్పణ ద్వారా మనం దేవుని వద్దకు వచ్చాం. దాని అర్థం ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ప్రధాన యాజకుడు తానే అర్పణయ్యాయి లేదా తానే గొర్రె పిల్లయ్యాయి తను తానే అప్పగించుకొని శిలువలో మృతుల్లోకి వెళ్ళి తిరిగి లేచి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఆయన చిందించిన రక్తాన్ని తీసుకొని నిజమైన అతి పరిశుద్ధ స్థలం అనగా ఆ మహోన్నతమైన స్థలం, ఆ ఉన్నత లోకం పరలోకంలో ప్రవేశించి తండ్రి ఎదుట ఆయన కనబడుతున్నాడు. అందుకనే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో పాపముల విషయంలో శుద్ధీకరణం చేసి ఉన్నత లోకమందు మహామగుడగు దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ప్రధాన యాజకుడు.
మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసి లేదా శుద్ధీకరణము చేసి ఎలా చేశాడు అనంటే, రోమాపత్రిక 8వ అధ్యాయం మనం చదువుకుంటే 4వ వచనంలో, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించబడటం ద్వారా పరిహారం చెల్లించాడు. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించబడింది. మనందరికీ పాపం యొక్క పరిహారము కలిగింది. సో అందుకనే మన ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, యాజకుని పని ఏంటంటే గుడారం బయట అర్పణ చేసి ఆ అర్పణ తాలూకు రక్తాన్ని ఏ వ్యక్తి పక్షంగా అయితే యాజకుడు ఆ రక్తాన్ని ఒలికించాడో ఆ వ్యక్తి పక్షంగా ఆ రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటం. దీన్ని మాదిరిగా భూమి మీద ఉన్న గుడారంలో ఆయన చూపించాడు. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజమైన గుడారం నుంచి అనగా పరలోకము నుంచి భూలోకానికి వచ్చి ప్రధాన యాజకుడుగా, ఆ ప్రధాన యాజకుడు భూమి మీద యాజకుడు ఎలాగైతే గొర్రెలను మేకలను అప్పగిస్తున్నాడో అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన్ను తానే గొర్రెపిల్లగా అప్పగించుకొని, తను తానే గొర్రెపిల్ల అయి తను తానే అప్పగించుకొని రక్తమంతా చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన. ఇప్పుడు తిరిగి లేచిన ఈ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. అంటే నిజమైన అతి పరిశుద్ధ స్థలం అంటే పరలోకం, తండ్రి సముఖమునకు వెళ్ళాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి రక్తమును తీసుకుని వెళ్తున్నాడు అని అంటే మనం అంగీకారంగా దేవుని ఎదుట నిలబడటానికి. అందుకనే ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని చిందించి హెబ్రీ పత్రిక 9:11 ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చాడు పరలోకం నుంచి. ఇప్పుడు 9:12 హెబ్రీ పత్రిక 9:12 ఆ నిత్యమైన విమోచన సంబంధమగు రక్తాన్ని తీసుకొని, అంటే హెబ్రీ పత్రిక 9:11 యేసు ప్రభువారు నిత్యమైన నిరంతర యాజకులు కదా. యేసు ప్రభువారు హెబ్రీ పత్రిక 9:11 ప్రధాన యాజకుడికి వచ్చాడు. ఏ విమోచన కొరకు? నిత్యమైన విమోచన కొరకు. ఇప్పుడు 9:12 మేకల రక్తం, కోడెల రక్తం కాక తన సొంత రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో ఒక్కసారే ప్రవేశించాడు. ఒక్కసారే భూమి మీద సిలువలో చనిపోయాడు, రక్తం చిందించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఒక్కసారే అక్కడికి వెళ్ళిపోయాడు. మళ్ళా వస్తే ఎప్పుడు వస్తాడో? సంఘమును తీసుకుపోవటానికి, మనల్ని తీసుకెళ్ళటానికి వస్తాడు. మనకు మహిమదేహాలు తీసుకొని వచ్చి ఆ మహిమదేహాలు ధరింపజేసి తీసుకువెళ్ళటానికి వస్తాడు. అంతవరకు రాడు. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును ప్రధాన యాజకుడు వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే నిత్యమైన విమోచన సంపాదించడానికి వచ్చాడన్నాడు. అంటే యేసు ప్రభువారి కంటే ముందు చాలామంది ప్రధాన యాజకులుగా పనిచేశారుగా. వాళ్ళు ఏం చేయలేదు, నిత్యమైన విమోచన చేయలేదు. అందుకనే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో అనేకమైన బలులు ఉన్నాయి. అనేకమైన బలులు. ఈ అనేకమైన బలులు ఇవి నిత్యమైన విమోచన సంబంధమైన బలులు కాదు. ఈ అనేకమైన బలులు నిత్యమైన విమోచన సంబంధమైన బలులు కాదు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ చెప్పాడు, ఈ యాజకులు భూమి మీద మాదిరిగా వేయబడిన గుడారంలో, హస్తకృతమైన ఆలయాల్లో ఈ యాజకులు పనిచేస్తారు. ఈ యాజకులు పనిచేస్తున్న ఈ పని యేసు ప్రభువారు చేయబోతున్న యాజకత్వం ఎంత గొప్పదో, ఎలా చేయబోతున్నాడో ఒక సూచనగా.
కాబట్టి ఈ యాజకుడు మాదిరి గుడారంలో పనిచేసే యాజకుడు. ఈ యాజకుడు నిరంతరం ఉండేవాడు కాదు. అలాగనే ఈ యాజకుడు అర్పిస్తున్న అర్పణ మేక, కోడె, గొర్రె ఇవన్నీ కూడా మాదిరే, కానీ నిజస్వరూపం కాదు. నిజస్వరూపం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు? యోహాను సువార్త 1వ అధ్యాయం 29-35 వచనాలు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విడిపించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని చెప్పాడు. అంటే దైవ సంకల్పంలో నిజమైన గొర్రె పిల్ల ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. ఎందుకు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు, అంటే ఇక్కడ గొర్రెపిల్ల ఎవరు? క్రీస్తు. ఆయన రక్తం ఏంటి? అమూల్యమైన రక్తం. ఈ రక్తం చేత మనల్ని విమోచించడానికి, ఈ అమూల్యమైన రక్తంలో విమోచించబడిన వాడు ఏమవుతున్నాడు అనంటే, ఈ అమూల్యమైన రక్తం చేత విమోచించబడిన వాడు ఏమవుతున్నాడు అనంటే, ఈ అమూల్యమైన రక్తాన్ని చిందిస్తుంది ఎవరు? తండ్రి సిద్ధం చేసుకున్న, జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి సిద్ధం చేసుకున్న గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ అమూల్యమైన రక్తం అన్నమాట ఆయనది. సో ఆయన్ని తను తానే అప్పగించుకుంటున్నాడు. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా తన్ను తానే అప్పగించుకున్నట్టు. ఇప్పుడు నిత్యమైన విమోచన సంబంధమగు రక్తమే అమూల్యమైన రక్తం. నిత్యమైన విమోచన సంబంధమగు రక్తమే అమూల్యమైన రక్తం. ఆ నిత్యమైన విమోచన సంబంధమగు అర్పణ చేసిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. ఆయన ఎవరో? ఆయన పరలోకం నుండి వచ్చాడు, అంటే నిరంతరం ఉంటాడు. పరలోకంలో నిరంతరం ఉండేవాడు కదా ఆయన. సో నిరంతరం ఉండే యాజకుడు నిరంతరము ఉండే పరిచర్య చేశాడు, అనగా యాజకత్వం చేశాడు. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి చేసిన బలి నిరంతరం ఉండే బలి. మీరు హెబ్రీ పత్రిక 10-12 చదివితే సదాకాలం నిలిచి ఒక్క బలి, సదాకాలం నిలిచి ఒక్క బలి. హెబ్రీ పత్రిక 10-14లో ఈ బలిని విశ్వసించిన వారందరూ సదాకాలానికి సంపూర్ణులు. ఏ విషయంలో? నీతి విషయంలో, పరిశుద్ధత విషయంలో, దేవుని ఎదుట. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అహరోను క్రమంలో రాలే. భూమి మీద గుడారం దగ్గర యాజకత్వం చేసిన వారందరూ అహరోను అతని కుమారులు. కానీ పరలోకంలో వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే మెల్కీసెదకు క్రమం చొప్పున వచ్చాడు. మెల్కీసెదకు క్రమంలో వచ్చిన యాజకుడు. ఈ మెల్కీసెదకు క్రమం చొప్పున యాజకత్వం. ఏ యాజకత్వం అంటే నిరంతరం ఉండే యాజకత్వం. నిరంతరము ఉండే యాజకత్వంలో ఇప్పుడు ఏముందంటే అనేకమైన బలులు లేవు, ఒకే ఒక బలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1-4 వచనాల్లో అనేకమైన బలులు ఎందుకున్నాయి? అవి నిరంతరము, అవి నిత్యమైన విమోచన సంబంధమైన బలులు కాదు. ఆ యాజకుడు నిరంతరం ఉండేవాడు కాదు సాక్ష్యం ఇవ్వటానికి. సో వాటి వ్యాలిడిటీ ఎంత? ఏటేటా అర్పిస్తున్నారు. హెబ్రీ 10వ అధ్యాయం 1-4 వచనాలు అంటే వాటి వ్యాలిడిటీ 1 సంవత్సరమే. కానీ యేసుక్రీస్తు ప్రభువును మన ప్రధాన యాజకుడు మన కొరకు జరిగించిన ఆయన అర్పణ, అంటే తను తాను ఆయన అప్పగించుకున్న అర్పణలో నిత్యమైన విమోచనకు అవసరమైన రక్తం చిందించబడింది. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? దేవుడు ఏర్పాటు చేసుకున్న గొర్రె పిల్ల మాత్రమే కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రధాన యాజకుడు. ఆయనే గొర్రె పిల్లయ్యాయి, ఆయనే ప్రధాన యాజకుడు. నిత్యమైన విమోచన సంబంధమగు రక్తం చిందించాడు. ఇది నిత్యమైన విమోచన సంబంధమగు రక్తం అయితే ఎక్కడికి వెళ్ళాలి? నిత్యమైన గుడారంలోకి వెళ్ళాలా. ఈయన నిజమైన యాజకుడు అయితే, ఆయన నిజమైన గొర్రె పిల్ల అయితే ఎక్కడికి వెళ్ళాలి? ఈ రక్తం నిజమైన గుడారంలోకి వెళ్ళాలా. భూమి మీద గుడారం మాదిరి, అక్కడ యాజకుడు మాదిరి, అక్కడ అర్పణ మాదిరి. కాబట్టి ఆ రక్తం గుడారంలోకి వెళ్ళకూడదు.
యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడికి ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. ఇప్పుడు ఆయన నిత్యమైన విమోచన సంబంధం ఒక రక్తం చిందించాడు కాబట్టి, నిత్యమైన యాజకుడు కాబట్టి, గుడారం నిత్యం ఉంటుందా? ఉండదు. అది మాదిరి. నిత్యం ఉండేది ఏంటి? ఆయన వచ్చిన స్థలం. అందుకని ఉన్నత లోకమందు మహామగుడు దేవుని కుడి పార్శ్వానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు. ఎందుకున్నాడు? ఇక్కడే రాశాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 24లో, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశించలేదు. చూసారా? నిజమైన పరిశుద్ధ స్థలమేమో పరలోకం, ఆ ఉన్నత లోకం. దాన్ని పోలిన హస్తకృతమైన ఆలయం ఏంటి? భూమి మీద గుడారం, ప్రత్యక్ష గుడారం. ఇప్పుడు నిజమైన అతి పరిశుద్ధ స్థలం నుంచి వచ్చిన యాజకుడు నిరంతరం ఉండే యాజకుడు. ఎందుకు? పరలోకంలో నిరంతరం ఉంటారు. ఆయన నిరంతరం ఉండే యాజకుడు సదాకాలానికి సరిపోయే ఒక్క బలి చేశాడు. హెబ్రీ 10:12 ప్రకారం సదాకాలానికి సరిపోయే ఒక్క బలి చేశాడు. చేసి సదాకాలం ఉండే యాజకుడు కాబట్టి, సదాకాలానికి నిలిచే బలి కాబట్టి, ఈ బలి దైవ సంకల్పం కాబట్టి, దేవుడు తన కుమారుని ఆయనే సిద్ధం చేసుకున్నాడు కాబట్టి, ఆ రక్తాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? నిరంతరం ఉండే స్థలానికి వెళ్ళాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు నిరంతర యాజకుడు నిరంతరం నిలిచే బలి చేశాడు, సదాకాలం నిలిచే బలి. నమ్మిన వారిని సదాకాలానికి పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చాడు. మనం సదాకాలానికి పరిశుద్ధులు నీతిమంతులమని, దేవుని ఎదుట పరిశుద్ధులు నీతిమంతులు అని చెప్పడానికి దేవుని ఎదుటకే హెబ్రీ 9:12 తన సొంత రక్తాన్ని, ఏ రక్తంలో మనల్ని సదాకాలానికి పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చాడో ఆ రక్తాన్ని తీసుకుని తండ్రి ఎదుటకు వెళ్ళాడు. ఆ రక్తం అక్కడ మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ రక్తం ద్వారా ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అందుకని ఏమన్నాడు? హెబ్రీ 9:24లో, హస్తకృతములైన ఆలయాల్లో ఆయన ఏమన్నాడు? అందువల్ల నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమును కనబడుటకు పరలోకమందు ప్రవేశించాడు. ఇప్పుడు ఆయన పరలోకంలో ప్రవేశించింది నీ కొరకు, నా కొరకు, దేవుని సముఖంలో కనపడడానికి. ఎలాగునా? మన నిత్యమైన విమోచనగా కనపడడానికి. మన నిత్యమైన విమోచన అంటే యేసుప్రభు పరలోకంలో ఉన్నాడంటే, నేను యేసుప్రభుని నమ్మాను. నేను యేసుప్రభుని నమ్మిన తర్వాత నా పక్షంగా యేసుప్రభు పరలోకంలో ఉన్నాడంటే నేను ఎందులో ఉన్నాను? నా నిత్యమైన విమోచనగా కనబడటానికి, నేను సదాకాలానికి సంపూర్ణుని అని చెప్పడానికి, నేను దేవుని ఎదుట నీతిమంతుణ్ణి అని చెప్పడానికి, నేను దేవుని ఎదుట పరిశుద్ధుణ్ణి అని చెప్పడానికి, నిత్యమైన విమోచన పొందినవాడనని చెప్పడానికి ఆయన అక్కడ ఉన్నాడు. సో కాబట్టి ప్రియులారా, మెల్కీసెదకు నిరంతర యాజకుడు. మల్కు అనంటే రాజు, సదక్ అంటే నీతి. ఇప్పుడు చెప్పండి, మన ప్రభువు యేసుక్రీస్తు వారు మెల్కీసెదకు క్రమంలో వచ్చిన యాజకుడు అంటే నిరంతర యాజకుడు. ఇప్పుడు మల్క్ అంటే రాజు, సదక్ అంటే నీతి. అంటే మన నీతికి రాజుగా, లేదా ఆయనే మన నీతిగా అక్కడ కనబడుతున్నాడు. నా నీతి ఎవరు? క్రీస్తే నా నీతి. ఎక్కడ? తండ్రి ఎదుట. ఆయన షలేము రాజు. షలోం అంటే సమాధానం, మన సమాధానానికి రాజు. దేవుని ఎదుట మన సమాధానంగా కనబడుతున్నాడు. ఆయనే మన సమాధానం, ఆయనే మన నీతి. క్రీస్తే మన నీతి, క్రీస్తే మన సమాధానం. ఎలాగనంటే నిత్యమైన విమోచన సంబంధమైన ఒక్క బలి మాత్రమే కాదు, నిత్యమైన విమోచన. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని ఎదుట సదాకాలానికి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా కనబడుతున్నారు. సో అందుకనే వీళ్ళందరికీ విశ్వసించినప్పుడే పరిశుద్ధాత్మ చేత ముద్రించడానికి పరిశుద్ధాత్మను మనలో నివసింప చేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, యోహాను సువార్త 14:16, అలాగనే రోమపత్రిక 5:5 ఆత్మ మనలో కురమరించబడ్డాడు. ఆలోచించండి, సదాకాలానికి సంపూర్ణులం కాబట్టి, సదాకాలానికి దేవుని చేత విమోచించబడ్డాం కాబట్టి, నిత్యమైన విమోచనలో ఉన్నాం కాబట్టి, నిన్న నేడు నిరంతరం యావత్ జీవితం మట్టుకు విమోచన కలిగింది కాబట్టి, సదాకాలం నివసించే పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడు. కారణం మన నిరంతర యాజకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు.
మన నిత్యమైన విమోచన సంబంధమగు బలి యేసుక్రీస్తు ప్రభువారు ఒకే ఒక బలి. కాబట్టి ఇప్పుడు మనం ఒకే ఒక బలి కింద ఉన్నాం. ఒకే ఒక బలి అంటే సదాకాలానికి సంపూర్ణులమని, ఇకన్నటికీ పాపులము కాము అని. అనేకమైన బలులు అంటే ఏటేటా పాపిని అని గుర్తుకొచ్చేది పాపజ్ఞప్తి గల మనస్సాక్షి. క్రీస్తు ఒకే ఒక బలి కింద, నేను నీతిమంతుడిని, దేవుని కుమారుణ్ణి అనే మనస్సాక్షి.